గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ తీసుకొచ్చారండి. ఇది ఒక 1 kg చికెన్ అనమాట. ఇది ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి 2 to 3 times మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే నీచు స్మెల్ ఏదైతే ఉంటుందో అంతా పోతుందన్నమాట. తర్వాత దాంట్లో ఆ వాటర్ని వంపేసిన తర్వాత 2 spoons కారం, 1 spoon సాల్ట్ వేసి అంతా కూడా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. దాని ఒక 5 minutes అలా వదిలేద్దాం. ఈ లోపు ఏంటంటే మనం అన్నీ కూడా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందామండి. ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, కొంచెం తెల్లగడ్డ, కొంచెం జింజర్ పేస్ట్ అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 spoons ఆయిల్ వేసాక అది హీట్ అయ్యాక అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం టమోటా వేసి మగ్గనిద్దామండి. ఇలా అంతా కూడా మగ్గిందనమాట. ముందుగా మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఈ చికెన్ అంతా వేసేసి ఒక 2 to 3 seconds అలా ఉడకనిద్దామండి. ఒక మూత పెట్టి కలిపెట్టేసి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి. తర్వాత ఉడకడానికి ఒక 2 గ్లాసులు వాటర్ పోద్దామండి. ఇలా వాటర్ పోయడం వల్ల ఏంటంటే బాగా ఉడుకుతుందనమాట. ఒక 15 minutes అలా వదిలేద్దాం, బాగా ఉడుకుతుంది. ఈ లోపు దానికి కావాల్సిన మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ధనియాలు, కొబ్బరి, 1 టమోటో, 1 ఆనియన్ అనమాట. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా ఒక పేస్ట్ లాగా మిక్స్ పెట్టుకున్నామండి. చూడండి బాగా పేస్ట్ అయింది. దీనిని ఒక బౌల్లో సపరేట్ చేసుకుందామండి. ఇదంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత తీసేసి ఆ చికెన్ అంతా కూడా ఏదైతే ఉడుకుతుందో దాన్ని కలబెట్టుకుందామండి. తర్వాత మనం మ్యాగ్నేట్ ఇదంతా కూడా ఏదైతే ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఒక్కసారి దాన్ని కూడా హీట్ చేద్దామండి. దాన్ని హీట్ చేయడం వల్ల పచ్చివాసన అంతా కూడా పోతుంది. దానికి సపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం ఏదైతే ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఈ మసాలా అంతా కూడా వేసుకొని అందులోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక తక్కువ వేసుకున్నాం కాబట్టి పడుతుందనమాట. ఇలా కలబెట్టేసుకొని నేనైతే కొంచెం కరింపాకు కూడా యాడ్ చేశానండి. కరింపాకు వేయడం కూడా మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలబెట్టడం వల్ల అంతా కూడా దగ్గర పడుతుందనమాట. చూడండి ఈ వాసన అంతా పోతుందనమాట. దీన్ని అంతా కూడా ఏంటంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుంటున్నటువంటి చికెన్ ఏదైతే ఉంటుందో చికెన్లో వేద్దామండి. చూడండి ఈ చికెన్లో వేయడం వల్ల కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి ఎంత టేస్ట్ కలర్ఫుల్గా ఉంటుందంటే చికెన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూడండి అంతే ఆల్మోస్ట్ దగ్గర పడిందనమాట. తర్వాత లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. అదేవిధంగా చికెన్ మసాలా కూడా నేను యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్, మీకు మసాలా అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా వేశాను. ఇలా వేయడం వల్ల చికెన్ అంతా కూడా బాగా దగ్గర పడిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.